గాంధీ గారిని చంపగలిగారు, కానీ గాంధీయిజం, గాంధేయవాదాన్ని ఏ తుపాకీతో గాలుస్తాడు? మనిషిని చంపగలరు, సిద్ధాంతాన్ని ఎవరు చంపలేరు. మనిషి చచ్చిపోతాడేమో, సిద్ధాంతం చచ్చిపోదు. గనక సర్వమానవ కోటికి మేలుకరమైన ఒక సిద్ధాంతం ఏంటంటే విశ్వ మానవ కుటుంబ సిద్ధాంతము, గ్లోబల్ హ్యూమన్ ఫ్యామిలీ. ఇప్పుడు నువ్వు వేరు నేను వేరు అని చూసుకోవడం కాదు. నా మటుకు నేను అనుకుంటాను, నువ్వెవరు, ఇప్పుడు ఏ పక్షం ఉన్నావంటే ఏ మానవ జాతి పక్షం నేనున్నాను. గుజరాతీని చూస్తే నాకు అనిపిస్తుంది నేను గుజరాతీని, తెలంగాణ వాదులను చూస్తే అనిపిస్తుంది నేను తెలంగాణవాదిని, ఆంధ్ర వాళ్ళను చూస్తే అనిపిస్తుంది నేను ఆంధ్రవాణ్ణి. కాశ్మీర్కి వెళ్ళాను, నాది ఇదే స్థలం కదా అని. అన్ని చోట్ల నేను పుట్టానని కాదు, అన్ని చోట్ల పుట్టే ఒక టాలెంట్ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉంటుంది. ఇంకెవ్వరు ఆయనలాగా అన్ని చోట్ల పుట్టలేరు, అది ఆయనకే సాధ్యం. అన్ని చోట్ల నేను పుట్టలేదు, కానీ ఇన్ని ప్రాంతాల మట్టి కలిసే నేను పుట్టాను అని నేను అనుకుంటా. కాబట్టి పంజాబ్కి వెళ్ళా. పంజాబ్కి వెళ్తే మహారాణా రంజిత్ సింగ్ నేనే కదా అని నాకు భావన కలిగింది. లూధియానా, చండీగఢ్ అక్కడ మన మీటింగ్స్ అయినాయి. కాశ్మీర్కి వెళితే పురుషోత్తముడిని నేనే కదా అనిపించింది. అలాగా ఇప్పుడు ఒరిస్సాకి వెళ్ళా. ఒరిస్సాకి వెళ్ళినప్పుడు అక్కడ అశోక్ చక్రవర్తిని ఎదిరించి నిలిచినటువంటి చిన్న సామ్రాజ్యం కళింగ సామ్రాజ్యం. ఆ చిన్న రాజ్యం దగ్గరే అశోకుడు మనస్సు మార్చుకొని శాంతి ప్రధానమైనటువంటి, శాంతి దయాక్షమ ప్రధానంగా కలిగిన బౌద్ధంలోకి వెళ్ళిపోయాడు. ఒక మహాచక్రవర్తిని కత్తితో కాకుండా భావజాలముతో గెలిచినటువంటి వీరులు ఉన్నటువంటి చిన్న రాజ్యం కళింగ రాజ్యం. ఎక్కడికి వెళ్ళినా నేనే నేనే అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ గుజరాత్. వాళ్ళు వ్యాపారంలో నిష్ణాతులు, నేర్చుకో వాళ్ళని చూసి కుళ్ళుకోవడం ఎందుకు? మనము వ్యాపారంలో పెట్టుబడులు పెడదాం, వ్యాపారం చేద్దాం, ఉన్న ఊర్లోనే ఉండొద్దు, పొరుగురు వెళ్దాం, ఎక్కడ ఏ వస్తువు అవసరం ఉందో ఆ వస్తువు మనం సప్లై చేద్దాం, డబ్బులు సంపాదిద్దాం, కోట్లకు పడగలెత్తుదాం. ఎవరిని ద్వేషించొద్దు, అందరిలో నుండి ఏదో ఒకటి నేర్చుకోవాలి. కేరళ చిన్న రాష్ట్రం, ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. నువ్వు భూప్రపంచంలో ఎక్కడికి పోయినా కేరళ వాళ్ళు కనబడతారు. ఎక్కడికైనా, అరబ్ కంట్రీస్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఆల్ ఓవర్ ఇండియా. మలయాళీస్ ఎక్కడికైనా వెళతారు, వాళ్ళ భాష నేర్చుకుంటారు. తెలుగు ప్రాంతానికి వచ్చి తెలుగు భాష మాట్లాడతారు. అమెరికాకి వెళ్తారు, కెనడాకి వెళ్తారు, అక్కడ భాష మాట్లాడేస్తారు. కొద్ది రోజుల్లో నేర్చుకుంటారు. అదే నువ్వు కేరళకి పోయి ఆ భాష నేర్చుకో, నీ తాతలు దిగొచ్చినా నీకు 3 ఏళ్ళైనా రాదు. ద టఫెస్ట్ లాంగ్వేజ్. ఐ అప్రిషియేట్ దెమ్. ఎందుకంటే చిన్న రాష్ట్రం, జనాభా ఎక్కువ, అక్కడే ఉద్యోగాలు పుట్టవు. ఉద్యోగాలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తాను. మలయాళీ గోబ్యాక్ అంటే అర్థం లేదు. మనం వాళ్ళని చూసి నేర్చుకోవాలా. వాళ్ళ ఆత్మవిశ్వాసం గొప్పది,
మన భాష పరభాష అనేది ఏం లేదు. బ్రతుకు తెరువు కొరకు ఎక్కడికైనా వెళ్ళాలి, నమ్మకంగా సేవ చేయాలి. మోస్ట్ ఆఫ్ ది నర్సింగ్ స్టాఫ్ దే ఆర్ ఆల్ మలయాళీస్. చాలా ఎఫిషియెంట్ వర్కర్స్ వాళ్ళు. ఎక్కడికి వెళ్తే వాళ్ళతో కలిసిపోతారు. ఆ విధంగా ప్రతి జాతిలో ప్రతి భాష మాట్లాడే వాళ్ళలో ఒక సుగుణం ఉంటుంది. ఇప్పుడు బెంగాలీస్ గో బ్యాక్ అనొచ్చు, రేపొద్దున సర్దార్జీస్ గో బ్యాక్ అనొచ్చు. సెకండ్రాబాద్ స్టేషన్ ముందే గురుద్వారా ఉంది. అమీర్పేట్ ఆ టెంపుల్ చౌరస్తాలో అక్కడ ఒక గురుద్వారా ఉన్నది. గురుద్వారా ఉన్నదంటే అర్థం ఏంటి? అక్కడ సిక్కు మతస్థులు ఉన్నారని అర్థం. తర్వాత ఖోజా ముస్లిమ్స్ గో బ్యాక్ అనొచ్చు. అంటే హ్యాబిట్స్లో మెట్రో మూసేసేయాలి, ఇంకా చాలా చాలా షాపులు మూసేసేయాలి. రాష్ట్రాన్ని దేశాన్ని గలిబిలి చేస్తున్నారు. అరే అందరూ ఎవడు గో బ్యాక్ వద్దు భయ్, ఎక్కడున్నాడు అక్కడే ఉండి అందరం కలిసి గో ఫ్రంట్ అని నేను చెప్తున్నా. ఎవడు గో బ్యాక్ వద్దు. ఈ గో బ్యాక్ అనే పరంపర ఎక్కడ ఆగుతుందంటే అందరం కలిసి మెసొపొటేమియా గో బ్యాక్ అనేదాకా వస్తుంది. గో బ్యాక్ టు మెసొపొటేమియా, గార్డెన్ ఆఫ్ ఈడెన్, అక్కడి దాకా వెళ్ళిపోవాలి. జెనెటిక్ సైన్స్ చెప్పేది ఏంటంటే మానవ జాతి మూల పురుషుడు ఆఫ్రికాలో మొదలయ్యాడు, ఫస్ట్ మ్యాన్ అండ్ ఉమెన్ అని. పోనీ అందరూ ఆఫ్రికాకి వెళ్ళిపోమనైనా అనాల్సి వస్తుంది. ఒక ఆయన నాకు చెప్పాడు, ఆర్యులు వలస వచ్చారు కదా, మన మూలవాసులం కదా అని అన్నాడు. నేను అన్నాను, ఆర్యులు వలస వచ్చారు నిజమే, అంతకంటే 200 years బ్యాక్ ద్రావిడులు వలస వచ్చారు బాబు అని చెప్పాను. వాళ్ళైనా వీళ్ళైనా షేము హాము యాపతి యొక్క సంతానం. ముందు వలస వచ్చాం అంటే సీనియర్ వలసవాదులేమో ద్రావిడులు, కొంచెం లేటుగా వలసవాదులేమో ఆర్యులు. ఇక్కడే పుట్టినోడు ఎవడు లేడు, అందరూ అక్కడే మెసొపొటేమియాలో పుట్టారు. కనుక దేశ ప్రజలకు శాస్త్రీయ నమ్మకాలు నేర్పించాలి, శాస్త్రీయ విద్యా విధానం ఉండాలి. దీనికంతా 1 శతాబ్దం 2 శతాబ్దాలు పడుతుందని మహాత్మా పూలే గారు అన్నారు. ఇంకో 200 ఏళ్ళు వీడే ఉండాలన్నాడు. మరి ఆయనను స్మరించి ఆయనకు నివాళులు అర్పిస్తూ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఏంటి? కాబట్టి భారత యువత మేల్కొనాలి, కళ్ళు తెరవాలి. 100 సంవత్సరాలుగా